హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చి స్వీట్ కార్న్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ చేశానండి. వింటర్ సీజన్ కదా, మనకు బయట చాలా చల్లగా ఉంటుంది కదా. సో వేడివేడిగా ఏదన్నా తినాలి అని అనిపించినప్పుడు మనం ఈ స్నాక్ని చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. సో దాని యొక్క టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే క్లాసిక్ బటర్ స్వీట్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్వీట్ కార్న్ అనేది మన డైజెషన్లోను అండ్ దెన్ కొలెస్ట్రాల్ని మేనేజ్ చేయడంలోను, మన హార్ట్ హెల్త్కి కూడాను చాలా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మన ఐ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. 1 పీస్ ఆఫ్ స్వీట్ కార్న్ అండ్ 1 పీస్ ఆఫ్ బటర్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా, 1/8 టీ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్, 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/8 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్. ముందుగా ఒక స్వీట్ కార్న్ ఉంది కదా, ఆ స్వీట్ కార్న్ యొక్క తోలు అంతా క్లీన్గా తీసుకోండి. అది నీట్గా తీసేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 ముక్కలుగా కట్ చేసుకోండి. అది కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి నీట్గా వాష్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలండి. సో ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసి అందులో వేయాలి. ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని ఇందులో వేసి ఒక గరిటెని తీసుకొని అటు ఇటు తిప్పుతూ వాటిని బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి. సో దీనికి మనకైతే ఒక 5 to 10 మినిట్స్ వరకు పడుతుంది. అంతకు మించి ఎక్కువ ఉడకబెట్టకండి. ఉడకబెట్టితే వాటర్ అంతా లాగేసేసి సో టేస్ట్ అనేది బాగుండదు. వీటిని ఇలా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. వీటి సీడ్స్ అన్నిటిని మనం సపరేట్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో ఈజీగా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక లైన్ మొత్తం గింజలు ఉంటాయి కదండి, సో వాటిని అయితే ఫస్ట్ తీసేయండి. అవి తీసేసిన తర్వాత మనం ఈజీగా వీటిని తీసేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇలా ఒక లేయర్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత మన బొటనవేలు ఉంటుంది కదండి, అది ఒక లైన్ మీద పెట్టి ఇలా సైడ్కి జరుపుకుంటూ తీసేస్తే ఈజీగా ఇలాగ స్వీట్ కార్న్ అనేది వచ్చేస్తుందండి. ఇది మనకి ఈజీ ట్రిక్. ఇలా స్వీట్ కార్న్ అన్నిటినీ మనము తీసి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ అనేది పూర్తిగా చల్లారనివ్వకండి. అది కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇలా గింజ అన్నిటినీ తీసేసుకుంటే మనకి హెల్ప్ అవుతుందండి ఈ రెసిపీ చేసేటప్పుడు. వాటి గింజలన్నీ ఇలా తీసేసేసి ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ గిన్నెని తీసుకోండి. ఇందులో మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము. సో ఫస్ట్ అయితే 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి. ఆ తర్వాత 1/8 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా అండ్ 1/8 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ తీసుకోండి. ఒక చిన్న బటర్ పీస్ను కూడా తీసి ఇందులో వేయండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ ఉంది కదా, సో అది కూడా ఇందులో వేయండి. మనం స్వీట్ కార్న్ అనేది ఎందుకు వేడిగా తీసుకోవాలి అని చెప్పామంటే అండి, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అవి కొంచెం వేడిగా ఉంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసి వాటికి బాగా పడతాయండి. ఇప్పుడు మనం ఒక గరిటెని తీసుకొని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలండి. సో వీటిని అన్నిటినీ కలుపుతూ బాగా మిక్స్ చేస్తే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ స్వీట్ కార్న్కి బాగా పట్టి చాలా బాగా రుచి అనేది వస్తుందండి. ఇందాక స్వీట్ కార్న్ అనేది లైట్గా వేడిగా ఎందుకు ఉండాలి అని చెప్పానంటే, సో బటర్ అనేది బాగా కరగాలి కదండి. సో అది లైట్గా వేడి ఉంటే ఆ బటర్ అనేది బాగా కరిగి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో బాగా మిక్స్ అయ్యి అవి స్వీట్ కార్న్ అనేవి బాగా పడతాయండి. ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మన క్లాసిక్ బటర్ స్వీట్ కార్న్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ఐటమ్ అయిన చీజ్ చిల్లీ స్వీట్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక స్వీట్ కార్న్ అయితే కావాలి అండ్ దెన్ చీజ్ స్లైసెస్ కావాలండి. కావాలంటే చీజ్ స్లైసెస్ అన్నా తీసుకోండి, లేకపోతే చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో అదైనా హాఫ్ చీజ్ని గ్రేట్ చేసి పెట్టుకోండి పక్కన. అండ్ దెన్ బటర్ కూడా 1 పీస్ ఆఫ్ బటర్ని తీసి పెట్టుకోండి. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ కూడా తీసుకోవాలి. అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీని కూడా తీసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకోండి. సో అందులోకి 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అండ్ దెన్
ఒక చిల్లీ తీసుకున్నాం కదా, సో ఆ చిల్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తరువాత 1 స్మాల్ పీస్ ఆఫ్ బటర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇందులో వేయాలి. ఆ తరువాత 1/4 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ని కూడా తీసుకోండి. హాఫ్ చీజ్ స్లైస్ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకోవాలి. నాకు కొంచెం చీజ్ ఎక్కువ ఇష్టం అండి, సో అందుకని నేను 1 పీస్ ఆఫ్ చీజ్ స్లైస్ని తీసుకున్నాను. సో మీరు కావాలంటే చీజ్ క్యూబ్ని కూడా ఉంటుంది కదా, సో దాన్ని కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, సో అది కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీటిని అన్నిటిని బాగా కలపాలండి. సో స్వీట్ కార్న్ కొంచెం వేడిగా ఉండాలి, సో వేడిగా ఉంటేనే అవన్నీ ఈజీగా వాటితో మిక్స్ అవుతాయండి. సో ఇవి కొంచెము వాటిని మిక్స్ అవ్వడానికి ఒక 3-4 మినిట్స్ పడుతుంది. సో వాటిని నీట్గా వాటితో మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్ కార్న్ చల్లారిపోయినట్టు అనిపిస్తే దీన్ని కొంచెం సేపు గ్యాస్ మీద ఒక 3-4 సెకండ్స్ పెట్టి అటు ఇటు కలిపితే కావాలంటే అది కరిగిపోతుందండి. సో ఇది ఇంకొక ట్రిక్. మీకు ఒకవేళ స్వీట్ కార్న్ అనేది వేడిగా లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్వీట్ కార్న్తో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయాయండి. సో ఇప్పుడు కావాలంటే మనము లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వాటి మీద చల్లుదాము. సో ఇవి చల్లిన తర్వాత కూడా ఒక గరిటెని తీసుకొని అటు ఇటు బాగా తిప్పండి. సాల్ట్ తక్కువగా తినేవాళ్ళు ఉంటే 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయక్కర్లేదండి, కొంచెం సాల్ట్ వేస్తే చాలు. మీరు స్పైసీగా తినాలి అని అనుకుంటే హాఫ్ గ్రీన్ చిల్లీని కూడా కావాలంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. పిల్లల కోసం అని చెప్పి నేను స్పైసీ అనేది కొంచెం తగ్గించాను. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, మన వేడివేడిగా చీజ్ చిల్లీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ అయిన స్వీట్ కార్న్ చాట్ మసాలా తయారు చేసుకుందాం. ఎవరైనా బరువు తగ్గాలి అని అనుకుంటే సో మీరు ఈ స్వీట్ కార్న్ చాట్ మసాలాని ట్రై చేయండి. సో మీ వెయిట్ లాస్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ని తీసుకోండి. అండ్ దెన్ 1 ఫుల్ సైజ్ ఆనియన్ని తీసుకోండి. అండ్ 1 టమాటోని కూడా తీసుకోవాలి. అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్. అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా. అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరను కూడా తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. అండ్ ఒక లెమన్ కూడా తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకు ముందుగా మనం ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్ తీసుకున్నాం కదండి, సో ఆనియన్ని అండ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో వీటి రెండింటిని ఇందులో వేయాలి. సో ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ దెన్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్ కూడా వేసి గరిటెని తీసుకొని వీటి అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలపాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని దాన్ని బాగా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, ఒక టీ స్పూన్ ఆఫ్ నిమ్మకాయ జ్యూస్ని తీసుకొని ఇందులో వేయండి. ఇప్పుడు గరిటె తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, సో ఆ కొత్తిమీర మొత్తాన్ని దీంట్లో చల్లి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీటిలన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇవన్నీ కలిపిన తర్వాత అంతే, ఇక మన స్వీట్ కార్న్ చాట్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంతే సింపుల్గా అండ్ ఈజీగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్ కార్న్ రెసిపీస్ని మీ ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు. అండ్ మీ పిల్లలు కూడా ఇవి ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.